క్రీస్తునందు ప్రియులైనటువంటి వీక్షకులకు శుభములు తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి మరలా దేవుని వాక్యమును మీకు అందించడానికి ఈ విధంగా కృప చూపించిన దేవాది దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. గత ఎపిసోడ్లో మనం విన్నటువంటి వాక్యము ఏంటంటే, క్రైస్తవులారా మీ జీవితము వాక్యానుసారముగా ఉన్నదా అనే అంశం గురించి మనం వింటూ మొదటి 3 విషయాల గురించి మనం విన్నాం. ఒకటి క్రియలు, రెండవది మాటలు, మూడవది జీవన శైలి, నాలుగవది వస్త్రధారణ, ఐదవది వేషధారణ, ఆరవది సహవాసం, ఏడవది ప్రవర్తన. ఇవన్నీ కూడా వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా నీ క్రైస్తవ జీవన విధానములో? 3 అంశాల గురించి మనం విన్నాం. ఇది నాలుగవదైన వస్త్రధారణ, ఐదవదైన వేషధారణ గురించి మనం ధ్యానం చేసుకుందాం. గమనించండి, క్రైస్తవులకు ఈ వస్త్రధారణ అనేటువంటిది చాలా ప్రధానం. ఎందుకంటే మనం ఎలాగున్నామో అనేటువంటిది మన వస్త్రధారణ తెలియచేస్తూ ఉంటుంది. అందుగురించే క్రైస్తవులు కొన్ని వర్గాల వారు లేకపోతే కొన్ని మిషన్ల వారు తెల్లటి వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. తెల్లటి వస్త్రాలు పరిశుద్ధతకు సూచనగా కనబడుతూ ఉంటుంది కనుక మేము పరిశుద్ధులము, పవిత్రులమని పిలిపించుకోవడానికి, చెప్పించుకోవడానికి, అగుపడటానికి వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. క్రైస్తవులారా మీ వస్త్రధారణ ఎలాగ ఉండాలి, నువ్వు ఎలా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. నీవు తెల్లని వస్త్రములను సంపూర్ణంగా ధరించి వ్యభిచారము, దొంగతనము, మటక, జోదము, త్రాగుడు మొదలగునవి చేస్తూ ఆ తెల్లని వస్త్రములు ధరిస్తే నీవు స్వచ్ఛమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు అవుతావా? ఆలోచించు. నీవు క్రైస్తవుడు, క్రైస్తవురాలు అవుతావా? అంటే నిజమైన క్రైస్తవుడు అని పిలిపించబడడానికి అర్హత నీకు ఉంటుందా? ఆలోచించు. వాక్యం ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటుంది. నీ క్రియలు ఎలాగున్నాయి అంటే నీ వస్త్రధారణ ఎలాగుంది? ఇప్పుడు నేను తెల్ల అంగి వేసుకున్నాను చూసారా, అలాగా తెల్ల అంగి వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు కాదు, మహాపరిశుద్ధులు కాదు. మనం అలాగా ప్రిటెండ్ చేస్తున్నాం, పరిశుద్ధులుగా ప్రిటెండ్ చేస్తున్నాం. కానీ దాన్ని మనం ఇంకొక భాషలో చెప్పుకోవాలనుకుంటే, ఉదాహరణలో చెప్పుకోవాలంటే, సున్నము కొట్టిన సమాధుల లెక్క మన క్రైస్తవ జీవితం ఉన్నది. సున్నము కొట్టిన సమాధుల లెక్క. సమాధి సున్నం కొడితే చాలా సౌందర్యంగా, అందంగా కనపడుతుంది. కానీ లోపల చూస్తే కుళ్ళు, దుర్వాసన, అజితేంద్రియముతో నిండి ఉంటుంది. నీ క్రైస్తవ జీవితం అలాగుందేమో ఒక్కసారి చూడు. నీ వస్త్రధారణ ఇతరులకు ఇబ్బంది కలిగించేదిగా కూడా కొంతమంది క్రైస్తవులు ఉంటారు. క్రైస్తవ జీవితానికి వస్త్రధారణ కూడా ఒకటి అద్దం పట్టేదిగా ఉండాలి. కానీ ఈ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ సినీ ట్రెండ్లో కానీ, పాశ్చాత్య దేశపు విధానాల్లో కానీ ఈ వస్త్రధారణలు అచ్చుగుద్దినట్టు దింపేవారు ఎవరు అంటే ఈ క్రైస్తవులే. ఆలోచించండి ఒకసారి, గమనించండి ఒకసారి. సినిమాలో ఏ స్టైల్ ఉంటుందో, ఏ వస్త్రధారణ ఉంటుందో, ఆ వస్త్రధారణకు సంబంధించిన డ్రెస్ కోడ్ బయట సమాజంలో
మొట్టమొదటగా దాన్ని అవలంబించేవారు, ఆచరించేవారు, లేదా ధరించేవారు ఎవరయ్యా అంటే, ఇంప్లిమెంట్ చేసేది ఎవరయ్యా అంటే ఈ క్రైస్తవులే. ఆలోచించండి, ఎంత దౌర్భాగ్యం, ఎంత ఘోరం. నీ వస్త్రధారణ భక్తికి అనుకూలంగా ఉండాలి. నీ వస్త్రధారణ నీవు చేస్తున్న భక్తికి, దైవికమైన విధానానికి అనుకూలంగా ఉండాలి. అలా ఉంటుందా? గమనించు. ఆమోదయోగ్యంగా ఉండాలి, అంగీకారయోగ్యంగా ఉండాలి, ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి, విమర్శించే విధముగా అస్సలు ఉండకూడదు. విమర్శించే విధముగా అసలు ఉండకూడదు. తగుమాత్రపు వస్త్రంలే ధరించమని బైబిల్ చెబుతుంటే ఏంటండి, తగుమాత్రపు వస్త్రములే ధరించమని బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. నీవు ఈనాడు పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చెస్లో వీళ్ళు చర్చికి వెళ్ళేది వాక్యం వింటానికి కాదు. ఆమె ఏం చీర కట్టుకొచ్చింది, ఈమె ఏం చీర కట్టుకొచ్చింది, ఈ చీర ఖరీదు ఎంత, ఈ వస్తువుల ఖరీదు ఎంత, వీటి గురించి మాట్లాడుకోవడమే, చెవులు కొరుక్కోవడమే సరిపోతుంది. వాక్యం వినరు వీళ్ళు. వీళ్ళు నిజమైన క్రైస్తవులా? వీళ్ళు వాక్యానుసారమైన క్రైస్తవులా? వింటున్నవారులారా, చూస్తున్నవారులారా, గమనించండి. నువ్వు ఆ కోవలో ఉన్నావేమో, లేక నువ్వు ఆ జాబితాలో ఉన్నావేమో. ఒకసారి గమనించు, ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధికి నీవు ఎటువంటి విధంగా వెళ్ళాలంటే, ఈనాడు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, వాక్యము, ఏ వాక్యము నన్ను బలపరుస్తుంది, ఏ వాక్యం ద్వారా నేను హెచ్చరించబడతాను, ఏ వాక్యము నన్ను సరిచేస్తుంది, ఏ వాక్యము నా జీవితాన్ని మార్చి నా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో, గురి కలిగి, ఆ తీర్మానంతో, ఆ నిశ్చయితతో, ఆ ఆశతో నీవు దేవుని సన్నిధికి వెళితే, వాక్యం చెప్పడానికి నిలబడిన వారు ఎవరైనా పరిశుద్ధాత్ముడు వారి ద్వారా నీతో మాట్లాడతాడు. అర్థమైందా? అలాగా నీవు వెళ్ళగలుగుతున్నావా? సహోదరుడా, సహోదరి, నీ వస్త్రధారణ ఎలాగుంది? నీ వస్త్రధారణ ఎలాగుంది? తగుమాత్రపు వస్త్రాలని ధరించమని బైబిల్ చెబుతుంటే నీవు ఎలాగున్నావు? నీతి క్రియలనేటువంటి వస్త్రధారణ, నీతి క్రియలను, నీ క్రియలను, నీ విధానాలను నీ భక్తికి ఇనుమడింపజేసే విధంగా నీ వస్త్రధారణ ఉండాలి. అర్థమైందా? పాస్టర్లు కూడా, కొన్ని గ్రూప్స్ వారు అంగీలు ధరించుకుంటారు. అంగీలు ధరించుకుని ఆ ధరించుకున్నంతసేపే, ఆ దైవ కార్యక్రమం జరిగించేంతసేపే, ఆ తర్వాత మరలా లోకాభిరాయణం, లోకమే వాళ్ళలో ఉంటుంది. ఈ సేవకుల్లో మళ్ళీ పెద్ద పెద్ద గొప్పలు చెప్పి బిషప్లు, ఆర్చ్ బిషప్లు, రైట్ రెవరెండ్ ఇవన్నీ పెట్టి పిలిపించుకుని ఎందుకు? వాటికి మనం యోగ్యులంగా. రెవరెండ్ అంటే అర్థం ఏంటి? పూజనీయుడు, పూజార్హుడు. బ్రతుకు సరిగ్గా లేదు, జీవితం సరిగ్గా లేదు, మాట సరిగ్గా లేదు, ఏమి లేకుండా నువ్వు పూజార్హుడు ఎలాగవుతావు? సేవకుడా? ఆలోచించండి ఒకసారి. నీ వస్త్రధారణ నీలో ఉన్న దైవత్వాన్ని ఇనుమడింపజేసేదిగా ఉండాలి. అందుగురించి వాక్యం చెప్తుంది, తగుమాత్రపు వస్త్రాలని మీరు ధరించమని. ఎన్ని రకాల విచిత్రమైన వస్త్రధారణలు ఉంటాయంటే, ఈ మధ్యకాలంలో శరీరాన్ని చూపించే వస్త్రధారణ. క్రైస్తవులకు ఇది తగునా?
తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఎటువంటి వస్త్రధారణ, ఎటువంటి వస్త్రాలను ధరింపజేస్తున్నారు? ఒళ్ళు కనపడేటట్టు వస్త్రధారణ? పిల్లలు ప్యాంట్లు వేసుకుంటారు, లాగితే ఊడిపోయేటట్టు ఉంటాయి ఈ ప్యాంట్లు. కొంచెం బుర్ర ఉపయోగించండి. వాక్యానికి అనుకూలముగా మీ వస్త్రధారణ ఉండాలి, లేకపోతే వ్యర్థం. అది వాక్యానుసారమైంది కాదు. నీ భక్తి ఏమో కొంచెము, నీ వేషమేమో కొండంత. ఎందుకది? దేనికది? దేవుడు నిన్ను చూసి హర్షించగలడా? దేవుడు నిన్ను చూసి గర్వించగలడా? ఆలోచించండి ఒకసారి. నీ వస్త్రధారణ చాలా ప్రధానం. తగుమాత్రపు వస్త్రాలనే ధరించమని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా 5వది వేషధారణ. 5వది వేషధారణ. ఈ వేషధారణ కూడా చాలా విచిత్రమైనటువంటి వేషాలను ధరిస్తూ ఉంటారు. చిత్రాతి చిత్రమైనటువంటి వేషాలను ధరిస్తూ ఉంటారు. నటించేటువంటి వేషమును ధరించుట, జీవితంలో నటించుట, భక్తి వేషమును ధరించుకొనుట, సున్నము కొట్టిన సమాధిని పోలిన జీవితం, అంతరంగంలో ఒకటి బయటకు ఒకటి కనబడుట, ఇట్టి జీవితము దేవునికి అసహ్యమైనది. ఇది క్రైస్తవులకు తగదు. భౌతికపరమైన వేషము, ఆత్మ సంబంధమైన వేషం. భౌతిక సంబంధమైన వేషం, భౌతికపరమైన వేషం, ఆత్మ సంబంధమైన వేషం. నీ ఎలా ఉన్నావు? ఏ వేషాన్ని ధరించుకుంటున్నావు? ఎన్ని వేషాలు వేస్తున్నాం మనం? భక్తి వేషాన్ని వేసుకుని వెళుతున్నాం. భక్తి ముసుగులో ఎన్ని చెడ్డ పనులు, ఎన్ని చెడ్డ కార్యాలు చేస్తున్నావు. పేరుకు భక్తిపరుడువే, పేరుకు భక్తిపరురాలువే, భక్తి వేషం, కానీ చేసేవన్నీ కూడా అసహ్యమైన కార్యాలు, అసభ్యమైన కార్యాలు. ఆలోచించండి ఒకసారి. క్రైస్తవుల్లో ఈ భక్తి వేషం వేసేటువంటి వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. పరిశుద్ధమైన వారిగా కనపడుతూ ఉంటారు, కానీ వారు బ్రతుకంతా కూడా అపవిత్రమే, అన్యత్వమే. ఆలోచించండి ఒకసారి, గమనించండి ఒకసారి. ఇస్కరియోతు యోధా భక్తి వేషాన్ని వేశాడు, కానీ బుద్ధి అంతా దొంగ బుద్ధి. అందుగురించే దేవుని బిడ్డగా, దేవుని శిష్యుడిగా ఉన్నప్పటికీ అటువంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. నీ వేషం ఎలాగుంది? నీ వస్త్రధారణ ఎలాగుంది? ఈనాడు చాలామంది వృద్ధులు, 60-50 సంవత్సరాలు దాటిన వారు, 60 సంవత్సరాలు దాటిన వారు నెత్తికి రంగు వేసుకుంటున్నారు. వేషం. ఓ వేషధారి, వాక్యం ఏం చెప్తుంది? తలనెరుపు వృద్ధులకు సౌందర్యము కిరీటం అని చెప్పానంటే, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్న తరువాత కూడా నీవు నెత్తికి రంగు వేసుకుంటున్నావంటే అది వేషం కాదా? వేషధారులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఒక ఆమె కొడుకు చనిపోయాడు. సమాధి కార్యక్రమానికి నాకు సమాధి కార్యక్రమమో లేకపోతే ఆ జ్ఞాపకార్థ
గుర్తులేదు. కొడుకు చనిపోయిన కొడుకు గురించి ఆలోచన లేదు. ఆమె పెద్ద ఆమె వృద్ధురాలే, రంగేసుకుని వచ్చింది ఆ కార్యక్రమానికి. ఏమనాలి ఇంకా? ఆలోచించండి. నీకు నెత్తికి రంగు వేసుకోకపోతే దేవుడు చర్చిలోకి రానివ్వడా? వచ్చే నష్టం ఏంటి? ఫ్యాషన్ చేస్తూ ఉంటారు, వేషాలు వేసుకుంటూ ఉంటారు. ముఖమంతా కూడా ఒరిజినాలిటీ ఉండదు, అంత వేషం. నీ ప్రార్థన రాదా? రంగు వేసుకుంటే ప్రార్థన రాదా? వేసుకుంటేనే కానీ ప్రార్థన రాదా? రంగు వేసుకుంటే కానీ బైబిల్ చదవలేవా? వేషం వేసుకుంటే కానీ ప్రార్థన చేయలేవా? జాగ్రత్త. నీ వస్త్రధారణ, వేషధారణ వాక్యానుసారమైనదై ఉండాలి. కొంతమంది జుట్లు కత్తిరించుకుంటారు, కొండ దాపరించినట్టుగా, దాపరించినట్టుగా జుట్లు పెట్టుకుంటారు. ఇటు గోడ అటు గోడ పైనంతా కూడా ఏదో పొలం పెట్టినట్టు పెంచుతారు. కటింగ్లు, ఫ్యాషన్, వేషధారణ. కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు పెంచుకున్నాడు జుట్టు పెంచుకుని ముళ్ళేసుకుంటారు, సిగ్గుమాలిన వాళ్ళు. వాక్యం ఏం చెప్తుంది? తగుమాత్రం. ఒకటే నేను చెప్పేది, భక్తికి అనుకూలమైనటువంటి విధానాల్లో నీవు ఉండాలి. అవన్నీ నీ భక్తి జీవితానికి, నీ దైవికమైన దైవత్వపు జీవితానికి అభ్యంతరకరముగా ఉండకూడదు. అభ్యంతరకరంగా ఉంటే దానివల్ల నీకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. నీ భక్తి వ్యర్థమవుతుంది, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఆలోచించండి, గమనించండి. ఒక ఇలిటరేట్కి, చదువు లేని వానికి అస్సలు అక్షరజ్ఞానం లేనటువంటి వ్యక్తికి సూట్ వేసి, షూ వేసి బయటకు తీసుకుని వెళితే, ఒక 10 మంది దగ్గర తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడితే అతని సంభాషణ ఎలా ఉంటుంది? ఆ వేసినటువంటి ఆ డ్రెస్ కోడ్కి అనుకూలంగా అతని సంభాషణ ఉంటుందా? ఉండదు. లాంగ్వేజ్ మారుతుంది, యాస మారుతుంది, ప్రాస మారుతుంది. అప్పుడు చూసిన వారు ఏమనుకుంటారు? వీడిని చూస్తే ఇంత గెటప్ ఇచ్చాడు, కానీ వీడు మాట్లాడతాం ఇంత ఘోరంగా ఉంది అని అనుకోరా? నీ బ్రతుకు ఎలాగుందో ఒక్కసారి ఆలోచించు. నీ వస్త్రధారణ, వేషధారణ నీ ఆత్మీయ జీవితానికి అభ్యంతరకరముగా ఉండకూడదనేది వాక్యం చెబుతుంది. నువ్వెవరైనా సేవకులారా, వాక్యం బోధిస్తున్న వారులారా, సేవకురాండ్రలారా, ఆలోచించండి. టీవీల్లో ప్రసంగం చేసేవాళ్ళు కోటింగులు కొట్టుకుని ప్రసంగం చేస్తారు. కోటింగులు కొట్టుకోకపోతే వాక్యం రాదా? కోటింగులు కొట్టుకోకపోతే నీ వాక్యం ఆవిడ విండా? అది వాక్యం కాదా? ఆలోచించొకసారి, గమనించొకసారి. నీ వేషం మోసపూరితమైనదిగా ఉండకూడదు, భ్రమపరిచడు ఆత్మకు సంబంధమైనదిగా ఉండకూడదు. నీ వస్త్రధారణ
వాక్యానికి అనుకూలంగా ఉండాలి, నీ భక్తి జీవితానికి అనుకూలంగా ఉండాలి, నీ వేషధారణ వాక్యానికి అనుకూలంగా ఉండాలి, భక్తి జీవితానికి అనుకూలంగా ఉండాలి. అటువంటి విధంగా నీవు ఉన్నావా లేదా ఒక్కసారి చూడు. భక్తులుగా వేషం వేయుట, భక్తులుగా నటించటము, ఇవన్నీ ఒక్కసారి గమనించు. ఎలా ఉన్నావు నీవు? నీ క్రియల ద్వారా, మాటల ద్వారా, జీవన శైలి ద్వారా, వస్త్రధారణ ద్వారా, వేషధారణ ద్వారా నీవు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలి, దేవునికి ఘనత తెచ్చే బిడ్డగా ఉండాలి, దేవునికి నామమును ఇనుమడింపజేసే బిడ్డగా నీవు ఉండాలి. కనుక ఒకసారి ఆలోచించు, నీ సహవాసం ద్వారా ఎలా ఉన్నావు? నీ మాదిరి జీవితం అది. వస్త్రధారణ, వేషధారణ ఒక మాదిరి జీవితానికి సూచనగా ఉంటుంది. ఎవరికి మాదిరిగా ఉన్నావు నువ్వు? సినిమా వాళ్ళకి మాదిరిగా ఉన్నావా? వాళ్ళ మాదిరి నువ్వు పాటిస్తున్నావా? యేసుబాబును నువ్వు అనుసరిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. రకరకాల విచిత్రమైన వేషాలు వాళ్ళు వేస్తారు. వాళ్ళు వేషగాళ్ళు కనుక వేస్తారు వాళ్ళు. మరి ఆ వేషగాళ్ళ యొక్క వేషాన్ని నువ్వు ధరించుకుంటే ప్రయోజనం ఏంటి? వాక్యం ఏం చెబుతుంది అది మనకు ప్రధానం. వాక్యం ఏం చెబుతుంది అనేదే ప్రధానము, ప్రాముఖ్యం. గమనించు, పరిశీలన చేయి, ఆత్మవిమర్శ చేసుకో. క్రైస్తవురాలని చెప్పి మురిసిపోతున్నావేమో, క్రైస్తవురాలని సంబరపడుతున్నావేమో. మంచిదే, తప్పులేదు. ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రయోజనకరంగా మార్చబడతాయి, ఎప్పుడు దేవుని సంతృప్తి పరుస్తాయి అని అంటే, నీ విధానాలు సరిగా ఉన్నప్పుడు, నీ క్రియలు సరిగా ఉన్నప్పుడు, నీ మాట సరిగా ఉన్నప్పుడు, నీ జీవన విధానం సరిగా ఉన్నప్పుడు, నీ వస్త్రధారణ సరిగ్గా ఉన్నప్పుడు, నీ వేషధారణ సరిగ్గా ఉన్నప్పుడు, అనగా ఒక మాదిరి జీవితాన్ని నీవు జీవించగలుగుతూ ఉన్నప్పుడు. మాదిరి జీవితాన్ని జీవించగలుగుతున్నావా? ఎవరికి మాదిరిగా ఉన్నావు నువ్వు? ఎటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నావు? ఈనాడు లోకములో ఉన్నటువంటి అన్యులు, అన్య జనాంగము, దేవునిని ఎరుగని వారు మార్చబడకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈనాటి క్రైస్తవుల యొక్క జీవన విధానాలు వాక్యానుసారమైనవిగా లేకపోవటం వల్లనే అనే విషయాన్ని గమనించాలి. నీలో దైవత్వాన్ని నీవు చూపించగలిగితే, దేవుని కార్యాన్ని నీవు చూపించగలిగితే ఇతరులు మారరా? వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, నీవు బూతులు మాట్లాడుతున్నావు. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్? లేదే. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డ మాట్లాడకుండా ఉంటే ఆ ప్రత్యేకత నువ్వు చూపించగలుగుతావు. వాళ్ళు వేషం వేసుకున్నారు, నువ్వు కూడా వేషం వేసుకుంటే ఏంటి? ఇద్దరు సమానమే, తేడా ఏముంది? ఓ ప్రత్యేకత. నిన్ను చూడగానే, నీ చూపు చూడగానే, నీ మాట చూడగానే, నీ పద్ధతులు చూడగానే క్రీస్తు కనపడాలి నీలో. క్రీస్తు యొక్క విధానాలు కనపడాలి, క్రీస్తు యొక్క జీవన విధానం కనపడాలి. అలా నువ్వు జీవించగలిగితే నువ్వు ధన్యురాలు అవుతావు. నీ జీవితమునకు ఒక అర్థం ఉంటుంది, అది పరమార్థంగా మార్చబడుతుంది. ఒకసారి ఆలోచించు సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాగున్నావు? నీ వస్త్రధారణ ఎలాగుంది? నీ వేషధారణ ఎలాగుంది? నీ క్రియలు ఎలాగున్నాయి? నీ మాటలు ఎలాగున్నాయి? నీ జీవన విధానం ఎలాగుంది? వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా? క్రైస్తవురాలా, నీ వాక్యానుసారమైన జీవితం జీవించగలుగుతున్నావా? ఆలోచించి ఒక్కసారి, గమనించి ఒక్కసారి, పరిశీలన చేయి ఒక్కసారి. నిన్ను చూసి దేవుడు హర్షించగలుగుతున్నాడా? నిన్ను చూసి దేవుడు సంతోషించగలుగుతున్నాడా?
మన పిల్లల్ని చూసి మనం సంతోషిస్తాం. అబ్బో నా కొడుకు ఇంజనీర్, నా కూతురు డాక్టర్ అని చెప్పి గొప్ప చెప్పుకోగలుగుతున్నావు, చాలా ఆనందపడుతున్నావు నువ్వు. మరి నిన్ను చూసి నీ తండ్రి, పరమ తండ్రి ఏమని చెప్పగలడు? నిన్ను చూసి నా పరమ తండ్రి ఏమని చెప్పగలడు? నన్ను చూపించగలిగే స్థితిలో నా పిల్లలు ఉన్నారు అని నిన్ను బట్టి దేవుడు సంతోషించగలడా? దేవుని క్రియలు, దేవుని కార్యాలు ఏమైనా నీ జీవితంలో కనబడుతున్నాయా? అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు. ఆ స్టేట్మెంట్ నువ్వు చెప్పగలవా? నేను యేసును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పగలవా? అబ్బో పాటలో తెగబాడేస్తాం. నీ చిత్తం చేయుట నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. చక్కగా పాడతావు. ఆయన చిత్తం ఏం చేస్తున్నావు? ఆయన చిత్తాన్ని ఏమి నెరవేరుస్తున్నావు? ఆయన చిత్తం ఏంటి? పరలోక ధర్మాన్ని నిర్వర్తించడమే ఆయన చిత్తం. ఆయన క్రియలను జరిగించడమే ఆయన చిత్తం. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు తెలుసా? శిష్యులతో చెప్తున్నారు, ప్రజలతో అంటున్నాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను ఈ భూలోకానికి వచ్చాను అని అంటున్నాడు. దట్ ఈస్ ద రైట్ వర్డ్. అది నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకు? ఇంతవరకు ప్రాణము నీలో ఉంచింది ఎందుకు? ఎక్కడైనా నీవు మారి ఆయన చిత్తమును నెరవేర్చే బిడ్డగా నీవు ఉండగలుగుతావని ఆయన సమయం ఇస్తూ ఉన్నాడు. మార్పు చెందగలిగే స్థితిలో నీవు ఉన్నావా? ఆస్తులు సంపాదించుకోవటం, అంతస్తులు సంపాదించుకోవటం, హోదాలు సంపాదించుకోవడం, వీటిలోని తలమలకలై ఉన్నాం. వీటిలో ఆస్తి అంతస్తులు పెరిగేటప్పటికి దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ బుద్ధిహీనుడైన వాడు ఏమంటున్నాడు తెలుసా? తీరిక లేదు, చర్చికి రావడానికి తీరిక లేదని అంటున్నాడు. చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్ది. ఆలోచించొక్కసారి. కృతజ్ఞత కలిగి, ప్రభువా ఈ సమయం వరకు నీవు నా శరీరంలో ప్రాణం ఉంచినందుకు నీ కృతజ్ఞతలు అని దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత చెల్లించే భావన నీలో ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, దేవుడు నిన్ను బట్టి హర్షిస్తాడు. యోబుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు, నా కుమారుడిని యోబుని చూసావా అని సాతానుతో అంటున్నాడు. నీ గురించి దేవుడు అలా చెప్పగలడా? క్రైస్తవులు త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, తిట్టుబోతులు, పిసినుగొట్టోళ్ళు, దశభాగాలు దేవునికి ఇవ్వరు, ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వరు, అన్నీ కూడా ఒంటెల్ని మింగినట్టుగా మింగేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగించాలి. ఇవ్వడం చేత కాదు వీడికి, ఈమెకు, కానీ దేవుడు ఇచ్చేయాలి. ఎలాగిస్తాడు దేవుడు? నువ్వు ఇచ్చిన దానిని దేవుడు 30దంతులుగా, 60దంతలుగా, 100అంతలుగా ఆశీర్వదించాలి అని అంటే నీవు ఇచ్చే మనసును దేవుడు చూస్తాడు. అది సంపూర్ణమైన మనస్సుతో హృదయపూర్వకంగా నువ్వు దేవుడికి ఇచ్చావంటే, కపటము కల్మషం లేకుండా నీవు ఇచ్చావంటే దానిని బట్టి దేవుడు, నీ ఇచ్చిన దానిని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. అది 100అంతలుగా దీవించబడతావు. 100-fold blessings you will receive from God. ఆలోచించొకసారి. నీ వస్త్రధారణ ద్వారా దేవునిని సంతోషపెట్టగలుగుతున్నావా? నీ వేషధారణను బట్టి దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా? నీ జీవన విధానాలు బట్టి దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా? ఇదొక్క ప్రశ్న వేసుకో చాలు. నువ్వు మాట్లాడే మాట ద్వారా దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా?
నువ్వు చేసే క్రియల ద్వారా దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా? పర్టికులర్గా నీ వస్త్రధారణ ద్వారా దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా, లేక ప్రజలను సంతోషపెడుతున్నావా? ప్రజలను సంతోషపెడుతున్నావా? ఆలోచించు. ఎటువంటి ఘోరమైన వస్త్రధారణ నీవు కలిగి ఉంటున్నావో ఆలోచించు. దాన్ని బట్టి తండ్రి దుఃఖిస్తున్నాడు, తండ్రి విలపిస్తూ ఉన్నాడు, ఇంకెప్పుడు మారుతారు వీళ్ళు అని. వేషం వేస్తున్నావు దేవుని బిడ్డగా, కానీ చేసేవన్నీ కూడా ఘోరమైన పనులు, ఘోరమైన పనులు. ఈనాడు ఈ సభ్య సమాజంలో, ఈ క్రైస్తవ సమాజంలో గమనించండి, క్రైస్తవులు అనబడిన వారు మహాభక్తులుగా, గొప్పవారిగా ఎవరు చలామణి అవుతున్నారు అని అంటే, ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళే గొప్పవారిగా చలామణి అవుతున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. దీనికి కారణం ఏంటి తెలుసా? అపవాది వీళ్ళను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తుంది, వీళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తుంది. ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తున్నట్లుగా వీరు అపవాది యొక్క తంత్రంలో పడి దేవుని బిడ్డలమా అని అనుకుంటూ దేవునికి వెన్నుపోటపరిచే దౌర్భాగ్యులు అవుతున్నారు వీళ్ళు. వీళ్ళ పరలోక రాజ్యం చేరేది, వీళ్ళ దేవుని రాజ్యానికి వారసులు. ఆలోచించండి ఒకసారి, గమనించండి ఒకసారి. కనుకనే ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీ వస్త్రధారణను బట్టి దేవునికి మహిమ కలుగుతుందా? నీ వస్త్రధారణ వాక్యానుసారమైందేనా? ఆలోచించు ఒక్కసారి. నీ వేషధారణ దేవునికి మహిమ తెచ్చేదిగా ఉందా, లేక వాక్యానుసారమైనదిగా ఉందా? ఆలోచించు ఒక్కసారి. ఇవి లేకపోతే నీవు జీవించుచున్న ఈ జీవితం వ్యర్థము, వ్యర్థము, వ్యర్థమని మరొకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఒక దీనదాసుడిగా మీతో ఈ విషయాలను తెలియచేస్తూ ఉన్నాను. వాక్యం ఎంతో సూటుగా నీ దగ్గరకు వస్తుంటే కొంతమంది అంటారు, నువ్వు చెడిపోయినా పర్లేదు దేవుడు దీవించేస్తాడరా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు దేవుడు దీవించేస్తాడరా అని చెప్పానని చాలామంది తప్పుడు బోధలు బోధిస్తున్నారు. అందుగురించి యేసుప్రభు వారు చెప్పారు, దుర్బోధలు చేసేవాళ్ళు, నా పేరు చెప్పుకుని దుర్బోధలు చేసేవాళ్ళు వస్తారు, వాళ్ళని చూసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పానని. ఇది నా సత్యము, సత్యముగా మీ ముందుకు వస్తుంది, సూటిగా వస్తుంది. గమనించు. నీ క్రియలు ఎలాగున్నాయో, నీ మాటలు ఎలాగున్నాయో, నీ జీవన విధానం ఎలాగుందో, నీ వస్త్రధారణ ఎలాగుందో. తెల్లటి వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన పరిశుద్ధులు, పరిశుద్ధురాలు కాలేవు. మిగిలినవన్నీ కూడా సరిగా ఉండాలి. నీ గుణలక్షణాలు ఎలా ఉండాలి? క్రీస్తును ప్రస్ఫుటముగా చూపించేవిగా ఉండాలి. క్రీస్తు మనస్సును చూపించేవిగా ఉండాలి నీ గుణలక్షణాలు. ఏ లక్షణాలు ఉన్నాయి క్రీస్తు లక్షణాలు నీలో? ఆలోచించు. నీ వేషధారణ, నీ గెటప్, అవుట్కమ్ ఎలాగుంది? దేవునిని చూపించగలిగేటట్టుగా ఉందా? ఆలోచించాలి ఒకసారి. నిన్ను చూడగానే, నీ ప్రవర్తన చూడగానే, నీ మాట తీరు చూడగానే క్రీస్తు నీలో నుండి ఉట్టిపడినట్లుగా కనపడాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. నిన్ను చూసినప్పుడు నీవు కనపడకూడదు, నీలో మరుగయ్యున్న క్రీస్తు కనపడాలి. ఎవరన్నా నిన్ను చూస్తున్నప్పుడు నీలో మరుగయ్యున్న క్రీస్తును చూడాలంటే యేసుక్రీస్తు వేషం ధరించుకోమని కాదు, అక్కడ యేసుక్రీస్తు యొక్క లక్షణాలను నీవు ధరించుకుని ఉండాలి, కలిగి ఉండాలి. చాలామంది అంటారు, అచ్చం వీడికి తండ్రి పోలిక వచ్చింది,
తండ్రి బుద్ధులు వచ్చినాయి, లేకపోతే తల్లి బుద్ధులు వచ్చినాయి, తల్లి పోలిక వచ్చింది, లేదా మేనమామ బుద్ధులు వచ్చినాయి, మేనమామ పోలిక వచ్చిందని సమాజంలో మనం అనుకుంటూ ఉంటామే. క్రైస్తవులకు ఎవరు బుద్ధులు రావాలంటే క్రీస్తు యొక్క బుద్ధులు రావాలి, క్రీస్తు యొక్క విధానాలు రావాలి. అలా రాగలిగే స్థితిలో ఈనాడు నీవు ఉన్నావా? ఉంటే ధన్యుడు ధన్యురాలు అవుతావు. ఆలోచించుకో ఒక్కసారి. వాక్యం ఎంతో స్పష్టంగా నీ దగ్గరకు వస్తుండగా, సహోదరుడా సహోదరుడా, నీ జీవితం ఎలాగుంది? వాక్యానికి అనుకూలమైన జీవితాన్ని నీవు జీవించగలిగితే నీ అంత ధన్యుడు ధన్యురాలు భూమి మీద ఎవ్వరు కూడా ఉండరు. అటువంటి ధన్యకరమైన జీవితం జీవించడానికి ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని, తప్పులుంటే సరి చేసుకో, ప్రభు పాదాల దగ్గరికి రా, క్షమించమని అడుగు. ఇక్కడ నుండి ప్రభువా, నీ వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించి నీకు మహిమ తెచ్చే బిడ్డగా, నీకు వన్య తెచ్చే బిడ్డగా, నిన్ను చూపించగలిగే బిడ్డగా నేను జీవిస్తానని ఒప్పుకొని సరి చేసుకుని ముందుకు సాగు. ఒక తీర్మానం చేసుకో. ఒక రూతు తీర్మానము, ఒక దానియేలు తీర్మానం లాంటి తీర్మానం, ఒక దావీదు లాంటి తీర్మానం చేసుకుని ముందుకు సాగు. ధన్యుడు ధన్యురాలు అవుతావు. నిన్ను బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది. పరలోకములను దూతవాళి నిన్ను బట్టి సంతోషిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదులకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనం చెల్లిస్తున్నా. ఇతమైన వాక్కులు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. వినుటి మట్టుకు మాత్రమే కాదు, దాన్ని గ్రహించి గైకుని ఆ ప్రకారంగా జీవిస్తూ నీ నామమునకు వన్ని తెచ్చే బిడ్డలుగా జీవింపచేయమని, వారి హృదయాల్లో కార్యం జరిగించమని, పరిశుద్ధాత్ముడా మీరే వారి హృదయాలను స్పందింపజేసి కార్యం జరిగించి నీ బిడ్డలుగా జీవిస్తూ నీకు కీర్తి ఘనతలు తెచ్చే విధంగా వారి జీవితాలు మార్చమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటూ దీవులతో బిడ్డలు తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. సమస్త జ్ఞానం మించిన దేవుని శాంతి సమాధానం తోడు నీడ వీక్షిస్తున్నాం. మీ అందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.